జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారఫలాలు ఈ వారంలో ఉన్న వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని చూద్దాము. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కేతుదేవుని సంచారం సింహరాశిలో, బుధ భగవానుడి సంచారము తులారాశిలో, అలాగే వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, మంగళ్ మరియు శుక్రాచార్యుల వారు. ఈ 3 గ్రహాల సంచారము వృశ్చిక రాశిలో సాగుతూ ఉంది. రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో, శనైశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. గోచారంలో గ్రహస్థితుల ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే, వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, అలాగే మంగళ్, శుక్రాచార్యుల వారు. ఈ 3 సంచారము చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే మంగళ్ యొక్క సంచారము. మంగళ్ స్వక్షేత్రం అవుతుంది వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ 3 గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా మంచి శుభాంశాలను ఇస్తుంది. కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానమే అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ఠ స్థానం అవుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతుంది, అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి. ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. గోచారంలో ఉన్న గ్రహస్థితులు 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి. ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి, దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి. ఈ మార్పు మంచిగా చెడ్డదా? డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది, అందరికీ సందేహం ఏం లేదు అందులో. ఈ మార్పు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే ఇంకా మంచి మార్పు, అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉందనుకోండి, న్యూట్రల్గా ఉందనుకోండి, అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు. అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి? అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం చాలామందికి వింటూ ఉంటాము, అవకాశం వెంట్రుక వాసలో తప్పిపోయింది, చివరి దాకా వచ్చింది, ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము. ఇది జన్మజాతకం సహకరించినా లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు, గోచారం స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు. సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం. ఎప్పుడైనా గోచారము మనకి ఒక బోనస్, మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన జన్మజాతకంలో యోగాలు ఉన్నా లేకపోయినా అన్ని యోగాలు ఇప్పుడు పరాశర సంహితలో ఉన్న 300 యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు. గోచారంలో యోగాలు వస్తాయి, వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో. సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు. వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి. యోగాల్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది, అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది, అంతకాలం ఉంటుంది, లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి, అలా మనకు ఉంటుంది. ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియోగించుకోవచ్చు.
దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అంటే ఎలాంటి మార్పు వస్తుంది? ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను, గోచారము ఒక మార్పుకి శ్రీకారం చుడుతూ ఉందని చెప్పి. అందువల్ల మీకు ఎలాంటి మార్పు వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఈ మార్పు మీకు కూడా 2 వేస్లో ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ వివాహం అవ్వట్లేదు, లేదా మీ ఇంట్లో ఎవరైనా వృషభ రాశిలో చెందిన వాళ్ళు ఉన్నారు, వృషభ లగ్నంలో చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అవ్వట్లేదు. ఈ 2 గ్రౌండ్స్లో ఏదైనా సరే ఈ మాసం, ఈ వారం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మార్పు అలా వస్తుంది. ఇది వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళకి. అందరూ వివాహ ప్రయత్నాలు చేయాలని ఉండదు. కొంతమందికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, అప్పుడు కూడా ఇది సెట్ అవుతుంది. మార్పు వస్తుంది. మీ స్పౌస్లో మార్పు చూస్తారు. అంటే మిమ్మల్ని అసలు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న పర్సన్ అయినా మీ గురించి ఒక స్పెషల్ అటెన్షన్, స్పెషల్ కేర్ తీసుకుంటారు. అది మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే చాలా మార్పు వస్తూ ఉంది. ఒక స్పెషల్ కేర్ అంటే తల్లిదండ్రులు తీసుకునేంత కేర్ అందులో డెఫినెట్గా 70% కేర్ మీరు చూస్తారు మీ లైఫ్ పార్ట్నర్ నుంచి, అంటే అనుకూలంగా లేకపోతే. సెకండ్ థింగ్ ఇది. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో మంచి మార్పు ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏదైనా ఒక మార్పు చూస్తారు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు. అలాగే ఇప్పుడు అందరూ కూడా బిజినెసే చేయాలని ఉండదు. ఇప్పుడు మీకు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహం అవుతుంది, లేదా మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే అవి సర్దుమణుగుతాయి. ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్, ఉదాహరణకి మీరు మగవాళ్ళు అనుకోండి, మీ మిస్సెస్ తను వర్కింగ్ అయితే, మీది వృషభ రాశి, తను వర్కింగ్ అయితే డెఫినెట్గా ఏదో ఒక చేంజ్ వర్క్ ప్లేస్లో ఉంటుంది. మంచి చేంజ్ అయితే ఉంటుంది. ఆ చేంజ్ బ్యాడ్ చేంజ్ అయితే కాదు, మంచి చేంజ్ ఉంటుంది. అలాగే మీరు ఆడవాళ్ళు, మీ హస్బెండ్, మీరు వృషభ రాశి, మీ హస్బెండ్కి కెరియర్ వైజ్ చేంజెస్ ఉంటాయి. ఏదో ఒకటి డెఫినెట్గా ఒక చేంజ్ చూస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏదో ఒక చేంజ్ చూస్తారు. అలాగే మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందంటే, ఉద్యోగస్తులందరికీ కూడానండి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు చాలా మంచి అనుకూలతల్ని మీకు వృత్తిపరంగా సూచిస్తుంది. వృత్తిపరంగా ఎలా సూచిస్తుంది? మీకు ఎక్కువగా వర్క్ స్ట్రెస్ ఉండదు. వర్క్ స్ట్రెస్ లేకుండా కమ్ డౌన్ అవుతుంది. అంటే పనులు చాలా చురుగ్గా వేగవంతంగా చేస్తారు. అలాగే మీ హైరరీ మిమ్మల్ని గుర్తిస్తుంది, బాగా గుర్తిస్తారు. వీళ్ళు మనకి పనికొస్తారు, ఈ కంపెనీ గ్రోత్కి డెఫినెట్గా వీళ్ళు బ్యాక్ పిల్లర్స్ అవుతూ ఉన్నారు అని గుర్తించి, ఏదో ఒక రకంగా గుర్తింపు అంటే పరిపరి విధాలుగా ఉంటుంది కదా, ఒకటే మోడ్లో ఉండదు కదా. సో గుడ్ సోర్స్ అని మిమ్మల్ని అనుకొని, మిమ్మల్ని గుర్తించి మీకు మంచి ఎలివేషన్ ఇస్తారు. సో ఉద్యోగస్తులకి ఇలాగా ఉంటుంది. మీరు ఒకవేళ వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇది మంచి టైం, మీరు చేయొచ్చు, సఫలీకృతం అవుతాయి. మీరు ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మేనిఫెస్టో, అంటే మీరు అనుకున్న మార్పు అయితే మీరు చూడగలుగుతారు. గృహిణులకి ఇప్పుడు మీకేంటంటే, మీ ఇంట్లో ఎవరైతే వర్కింగ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ హస్బెండ్కి మార్పు వస్తుంది, లేదా మీ పిల్లలు వర్కింగ్లో ఉంటే వాళ్ళకి మార్పు వస్తుంది, మంచి మార్పు అయితే చూస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది. అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం. అందులో రవి, సూర్యనారాయణమూర్తి, మంగళ్, అలాగే శుక్రాచార్యులు వారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము, అలాగే ద్వితీయ సప్తమ కాలపురుషుడి కుండలి నుంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము, మంగళ్ 1 మరియు అష్టమ స్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడి కుండలిలో. ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచారము, ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంటు, దానికి తోడు శుక్రాచార్యుల వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పినట్టు, మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది. మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము,
మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏదన్నా గోశాల ఉన్నా లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా. ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి, అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు అంటే ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్టకం చదువుకోండి. ఈ వారం రోజులు కూడా 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే, ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది. అంటే మనకి ఎదురుకుండా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి. వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి. అలాగే గోశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి. ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటినే పెడితే మంచిది. అంటే మనకి పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా. సో ఇదొకటి మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల గోచారంలో ఉన్న ఈ యోగం మ్యాక్సిమం ఫలితాల్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది. ఇది ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.